నేటి కాలంలో నాణ్యమైన విద్యా వైద్యం దొరకడం ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోయింది. మరీ ముఖ్యంగా ఆసుపత్రి ఖర్చులు సామాన్యులను భయపెడుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్దామంటే అక్కడ అరాకొరా సౌకర్యాలు, సిబ్బంది నిర్లక్ష్యం, ధైర్యం చేసి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళితే అక్కడ ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. అయినా సరే చాలా మంది అప్పు చేసి మరీ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తూ ఉంటారు. ఇక కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అంటే ఆ ఖర్చుల గురించి మాట్లాడకుండా ఉండడమే మంచిది. గుండు నొప్పితో లోపలికి వెళ్తే గుండె నొప్పితో బయటకు వచ్చే పరిస్థితి. ఆ బిల్లులు, ఆ మందు బిళ్ళలు చూసే గుండెపోటు రాక ఇంకేమవుతుంది చెప్పండి. అలా అని అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఒకే చందానా ఉంటాయా అంటే ఉండవు. కొన్ని ప్రజల కోసం ఆలోచించే హాస్పిటల్స్ కూడా ఉంటాయి. సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రజలకు ఉచితంగానే వైద్య సేవలు అందిస్తున్నాయి. ఇప్పుడు మీరు తెలుసుకోబోయేది కూడా ఈ కోవకి చెందిన కార్పొరేట్ హాస్పిటల్ గురించి. హైదరాబాద్ నగరవాసులు ఎవరైనా ఇక్కడ ఉచిత వైద్యం పొందవచ్చు. ఇన్నాళ్లుగా కేవలం స్థానిక ప్రజలకు మాత్రమే ఉచిత వైద్య సేవలు అందిస్తున్న మాజీ మంత్రి మల్లారెడ్డి ఆసుపత్రి ఇకపై హైదరాబాద్ నగర ప్రజలందరికీ ఫ్రీ కార్పొరేట్ వైద్యం అందించేందుకు రెడీ అవుతోంది. మల్లారెడ్డి హాస్పిటల్ చైర్మన్ భద్రారెడ్డి, వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి ఈ అంశంపై కీలక ప్రకటన చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత 16 ఏళ్లుగా మల్లారెడ్డి హాస్పిటల్ తరపున ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఈ సేవలను మేడ్చల్ పరిసర ప్రాంత ప్రజలే ఎక్కువగా వినియోగించుకున్నారని, ఇక నుంచి హైదరాబాద్ ప్రజలకు మా ఆసుపత్రిలో పూర్తి ఉచిత వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. ఇప్పటికీ ఈ ఆసుపత్రిలో జనరల్ మెడిసిన్ సర్జరీ, గైనకాలజీ విభాగం తరపున ప్రసూతి సేవలు ఉచితంగా అందిస్తూ ఉండగా, ఇక నుంచి అమ్మాయి పుడితే 5,000 రూపాయల డీడీతో పాటు కేసీఆర్ కిట్ లాగే సిఎంఆర్ కిట్ ను ఇవ్వనున్నట్లుగా ప్రీతిరెడ్డి తెలిపారు. చిన్నపిల్లలకు వచ్చే వ్యాధులకు చికిత్సతో పాటు ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధులకు బ్రెయిన్, స్కిన్, ఆర్థోపెటిక్, ఈఎన్టీ వంటి అన్ని డిపార్ట్మెంట్లలో ఉచిత వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని, ప్రజలు వాటిని వినియోగించుకోవాలని కోరారు. మంచి ఎక్విప్మెంట్ తో సీనియర్ డాక్టర్ల ఆధ్వర్యంలో ఈ ఉచిత సేవలు కల్పిస్తామని వెల్లడించారు. కనుక హైదరాబాద్ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రీతిరెడ్డి అన్నారు. ఈ హాస్పిటల్ మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డికి చెందినది. ఆయనకు నగరంలో అనేక ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యా సంస్థలు ఉన్నాయి. ఇక మల్లారెడ్డి ఎప్పటి నుంచో తన కార్పొరేట్ ఆసుపత్రిలో పరిసర ప్రాంత ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఇప్పుడు నగరవాసులందరికీ ఈ అవకాశాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరి హైదరాబాద్ నగర వాసులకి కూడా కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందించనుండడంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.